కే చంద్ర సార్ గుడ్ మార్నింగ్ రామ్జీ రాఘవన్ సార్. నా పేరు కే చంద్రశేఖర్, పిఎస్హెచ్ఎం ఎంపీపీ ప్రైమరీ స్కూల్ ములకలపల్లి, కుప్పం మండల్, చిత్తూరు డిస్టిక్ సార్. ఈ లీడర్షిప్ ప్రోగ్రాంలో భాగంగా మేము 9వ తేదీ నుండి ఇక్కడే ఉన్నాం సార్. మాకు దాదాపు 6 రోజులు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సార్. మొదటి రోజు మాకు ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ గురించి మాకు టాపిక్ జరిగింది. ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్లో ఏ విధంగా ఎటువంటి పిల్లలకు మనం విద్యను అభ్యసించాలి, మన పాఠశాలలో విభిన్న రీతుల్లో పిల్లలు వస్తున్నారు కాబట్టి అందరికీ విద్య అందే విధంగా మనము విద్యను అభ్యసించాలనే కాన్సెప్ట్ పైన మొదటి రోజు జరిగింది సార్. అదేవిధంగా రెండో రోజు రీసోర్స్ గురించి జరిగింది సార్. మనకుండే వనరులు, పాఠశాలకు ఉండే రీసోర్స్ ఏముంది, ఆ రీసోర్స్ని ఎట్లా మనము యూటిలైజ్ చేసుకోవాలి అనే దానిపైన 1.5 రోజు మాకు టాపిక్ జరిగింది సార్. తర్వాత మూడో రోజు కరికులం గురించి, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనే కరికులం గురించి మాకు టాపిక్ ఇవ్వడం జరిగింది. గతంలో 2005, 2009, 2020 తర్వాత 2030 అంటే ఈ కరికులం ద్వారా రాబోయే జనరేషన్కు మనం ఏ విధంగా విద్యను అభ్యసిస్తే విద్యార్థులు మంచి స్థాయికి వస్తారనే ఉద్దేశంతో కరికులం గురించి మాకు చాలా విపులంగా వివరించడం జరిగింది. అదేవిధంగా 4వ రోజు 5వ రోజు డేటా గురించి సార్. ఈ రోజులో ఎడ్యుకేషన్ టోటలీ డిపెండింగ్ అపాన్ టెక్నాలజీ వైపునే ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి మనము డేటా అప్లోడ్ చేసి పంపిస్తేనే మనకు వచ్చే రీసోర్స్ అంతా 100% ఫుల్ఫిల్ అవుతుందనే ఒక ఉపయోగంతో డేటా యొక్క ఇన్స్ట్రక్షన్స్, దాని యొక్క ఎవాల్యుయేషన్స్ అన్నీ కూడా మాకు ఈ టాపిక్లో మాకు క్లారిటీగా ఇవ్వడం జరిగింది సార్. తర్వాత ఫైనల్గా మాకు కొలాబరేషన్ అంటే పాఠశాలలో స్టాఫ్ అయితేనేమి, పిల్లలతో అయితేనేమి, సమాజంలో తల్లిదండ్రులతో అయితేనేమి, పేరెంట్స్ మీటింగ్లో అయితేనేమి ఏ విధంగా ఒకరికొకరికి మనం సహకరించుకోవాలి, మన పాఠశాలను అభివృద్ధి చేసుకోవాలి అనే ఉద్దేశము మనకు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలనే దీంతో మాకు ఈ సహకారం అనేది కొలాబరేషన్ గురించి మాకు టాపిక్ కూడా చాలా అర్థమయ్యే రీతిలో మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సార్. తర్వాత ఫైనల్గా ఎన్విరాన్మెంట్, గ్లోబలైజేషన్ ఏ విధంగా అవుతూ ఉంది, ఎన్విరాన్మెంట్లో ఏ విధంగా మార్పులు వస్తూ ఉంది, దానికి అనుగుణంగా మనం ఏ విధంగా మన పాఠశాలలో చెట్లు అయితే ఏమి మళ్ళా దాని విషయంగా ఆలోచన చేసి ప్రతి పాఠశాలలో కూడా చెట్లు పెంచడం, తర్వాత వాటర్ గురించి మనము ఏ విధంగా మనకు యూటిలైజ్ అవుతుంది అనేదని, టోటల్ పరిసరాలు బాగుంటేనే మన ఆరోగ్యం బాగుంటుందనే టాపిక్ పైన కూడా ఫైనల్గా ఇవ్వడం జరిగింది సార్. తర్వాత ఇప్పుడు ప్రస్తుతము మహిళలలో జరిగే విభిన్న కారణాలు సార్, దాని గురించి యాక్ట్ గురించి కూడా మేడం గారు అగస్త్య నుండి ఒక రీసోర్స్ మేడము మాకు చాలా క్లుప్తంగా ఉంది. ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, పిల్లల దగ్గర ఏ విధంగా మనం మెలగాలి అనే దీనిపైన కూడా చాలా క్లారిటీగా విత్ వీడియోతో మాకు వివరించడం జరిగింది సార్. సో 6 రోజుల శిక్షణ కార్యక్రమంలో మేము గతంలో మీకు తెలియదు సార్ ఇక్కడ ఏమి ఎట్లా అనేది. ఇక్కడ వచ్చి అబ్జర్వ్ చేసిన తర్వాత అగస్త్య అనేది ఈ కుప్పం మండలానికి ఒక ఎడ్యుకేషన్ హబ్గా మేము ఆలోచన చేస్తున్నాం సార్. ఎందుకంటే కుప్పం మండలంలో దాదాపు 136 ప్రైమరీ స్కూలు, 4 యూపీ స్కూలు, 24 హై స్కూలు, తర్వాత ఇంకా హాస్టల్స్, మోడల్ స్కూల్స్, కస్తూర్బా స్కూల్స్ ఎన్నో ఉన్నాయి సార్ కుప్పం సరౌండింగ్లో. ఈ ప్రతి ఒక్క యూపీ స్కూల్ అయితేమి, ప్రైమరీ స్కూల్ అయితేమి, హై స్కూల్ అయితేమి అందరూ పాఠశాలలో ఉండే పిల్లలు కూడా డే బై డే విత్ బస్సు ట్రావెల్స్తో ఇక్కడ వచ్చి సందర్శించడం జరిగింది. సందర్శించిన తర్వాత ఒకసారి మేము ఇక్కడ అగస్త్యాన్ని చూసి ఆలోచన చేస్తే సార్ సైన్స్కి సంబంధించింది ప్రాక్టికల్ డైరెక్ట్గా చేసి చూపిస్తున్నారు, అదేవిధంగా మ్యాథ్స్కి సంబంధించిన ప్రాక్టికల్స్ డైరెక్ట్గా చేసి చూపిస్తున్నారు, అదేవిధంగా ప్రతి పేపర్ కటింగ్, ప్రతి డ్రాయింగ్, ప్రతి యాక్టివిటీస్ కూడా ఏ విధంగా అనేది మొత్తం హ్యూమన్ బీయింగ్స్లో ఏ విధంగా పార్ట్స్, ఏ విధంగా డైజెషన్ సిస్టము, తర్వాత నేచరు అన్నీ కూడా విత్ ప్రాక్టికల్గా మాకు ఇక్కడ చూపించడం, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్. చాలా సంతోషం. ఎందుకంటే కుప్పం వాసులు వెనుకబడిన ప్రాంతం, ఇటు కర్ణాటక, అట్లా తమిళనాడు, ఇట్లా ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఉంది కాబట్టి మాకు ఈ యొక్క అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ యొక్క సిబ్బంది నెక్స్ట్ స్టాఫ్ కూడా మేము అనుకుంటున్నాము కుప్పం ఒక అడుగొచ్చిన వరప్రసాదంగా మేము అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఏదో దూర ప్రాంతాల్లో పోయి
మేము పిల్లల్ని పిలుచుకోపోయి మేము విజిట్ చేయాలి. కానీ ఇక్కడే మా పిల్లలు ఇక్కడ రావడం, ఇక్కడ సైన్స్ గురించి తెలుసుకోవడం, గణితం గురించి తెలుసుకోవడం, లాంగ్వేజ్ గురించి తెలుసుకోవడం, డ్రాయింగ్ గురించి తెలుసుకోవడం, సైన్స్ గురించి తెలుసుకోవడం అన్నీ కూడా మాకు సబ్జెక్ట్ వైజు, క్లాస్ వైజు మొత్తం హోల్ కుప్పం మండలంలో ఆల్ ఇన్స్టిట్యూషన్స్ పిల్లలు ఇక్కడ నేర్చుకోనికి ఈ యొక్క అవకాశం మాకు ఇచ్చిన దానికి చాలా సంతోషంగా మేము వ్యక్తపరుస్తున్నాం సార్. మేము అనుకునేది ఒకటే సార్, రాబోయే జనరేషన్కు మనం ఏం అందిస్తాం, ఏ విధంగా మనము దిశానిర్దేశము లక్ష్యాలను ఇస్తే వాళ్ళ ఉన్నత స్థాయికి పోతారనే ఉద్దేశంతో దూరదృష్టితో మీరు ఈ యొక్క సేవ చేయడము చాలా మేము గర్వంగా సంతోషంగా వ్యక్తపరుస్తున్నాం సార్. ఇటువంటిది ప్రోగ్రామ్స్ మళ్ళా మేము రావాలి, ఇక్కడ ఇంకా అనేక విషయాలు తెలుసుకోవాలి, తెలిసిన విషయాలని ఇతరులకు చెప్పాలి అనే దాని గురించి మేము చాలా తెలుసుకుంటున్నాం సార్. ఒక స్వామి వివేకానంద కొటేషన్ చెప్పాడు సార్, ఏమంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్రెడీ విత్ ఇన్ ద మ్యాన్ టు ఎన్రిచ్, టు ఎన్లార్జ్ అండ్ టు ఎన్లైట్ అన్నాడు. అంటే పిల్లలో సృజనాత్మక శక్తి ఉంది, దాన్ని వెలుకు తీయడమే మన యొక్క కర్తవ్యము, దాన్ని తెలియజేయడమే మన యొక్క లక్ష్యము. అప్పుడు ఆ పిల్లవానికి జ్ఞానోదయం అయితే ప్రపంచంలో ఒక ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశం ఉందని స్వామీజీలు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇక్కడ రామ్జీ మన రాఘవన్ సార్ కూడా మంచి స్ఫూర్తితో ఈ యొక్క 3 రాష్ట్రాల నుండి కూడిలో ఈ అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం కూడా మాకు సంతోషంగా మేము భావిస్తూ ఉన్నాం సార్. నిజంగా మేము ఎంతో హ్యాపీగా ఇక్కడుండే నేచర్ అయితేమి, ఇక్కడుండే ఫుడ్ ఫెసిలిటీస్ అయితేమి, శానిటైజేషన్ అయితేమి, టాయిలెట్స్ అయితే ఏమి, ల్యాబ్ అయితే ఏమి, అదేవిధంగా ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇనాగ్రేట్ చేసిన ప్లాంటేషన్ అనేది అయితే ఏమి చాలా అద్భుతంగా ఉంది. నిజంగా సూర్యుని యొక్క సిస్టమ్ ఏ విధంగా ఉంది, భూమి ఎట్లా నెక్స్ట్ అనేది చాలా వివరంగా మాకు అక్కడ గైడ్ వివరించడం జరిగింది సార్. మాకు అక్కడ ఎంటర్ అవుతూనే అగస్త్య మాకు ఆహ్వానం పలకడం, ఇక్కడ మాకు మంచి భోజన వసతులు, క్లాస్ రూమ్స్, తర్వాత ఇక్కడ ఉండేదానికి రూమ్స్, వాటర్ ఫెసిలిటీసు అన్నీ కూడా మాకు చాలా ఆహ్లాదకరంగా మంచి వాతావరణంలో ఇది ఉంది సార్. మాకు సంతోషం. ఇంకా కూడా మేము వేరే ట్రైనింగ్స్ కానీ వేరే ఇంకా ఎక్కువగా ఎడ్యుకేషన్ గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ మాకు వచ్చేదానికి మరిన్ని మీరు అవకాశాలు ఇవ్వాలని, మేము ఇంకా ఇతరులకు కూడా ఈ అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ యొక్క ఎబిలిటీ ఏమి, వాళ్ళ ఆకాంక్ష ఏమి, వాళ్ళ లక్ష్యం ఏమని ఇతరులకు కూడా మేము తెలియజేస్తాం. మాకు ఇంకా మంచి ట్రైనింగ్లు ఇచ్చి మా కుప్పం మండలానికి మీరు ఇటువంటి ఎడ్యుకేషన్ హబ్గా చేయడం చాలా సంతోషంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను సార్. జై రామ్జీ, జై రాఘవన్ సార్.